హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి వినాయక చవితి నవరాత్రులలో రెండవ రోజు వీడియో అండి. వీడియోస్ కొంచెం అప్లోడ్ చేయడము, ఎడిటింగ్ చేయడం లేట్ అవ్వడం వల్ల ఇలా వీడియోస్ లేట్ అయిపోతున్నాయండి. ఇక మీదట అలా కాకుండా చూస్తాను. ఇక్కడైతే ఇది రెండో రోజు వీడియో. చాలా ఘనంగా జరిగిందండి. మొదటి రోజు ఎంత బాగా జరిగిందో రెండో రోజు కూడా అంతే బాగా పూజ అయితే జరిగింది స్వామివారికి. ఆ స్వామివారి పూజలో పాల్గొనే అదృష్టం మా అందరికీ కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది అండి. అంతేకాకుండా నేనైతే మొదటిసారిగా ఈ వీడియోస్ నవరాత్రులన్నిటినీ కూడా నేను రోజు ఒకటిగా అప్లోడ్ చేయడము నాకు కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే ఇంతకుముందు మనకైతే యూట్యూబ్ లేక మనం ఇవన్నీ తీయలేకపోయాము. ఇలా తీయడం వల్ల కూడా ఒక మెమోరీస్ లాగా గుర్తుండిపోతుంది మనకు. మనము ఏ విధంగా పూజ చేసాము అన్నది కూడా తెలుస్తుందని నేనైతే ఇలా వీడియోస్ని అయితే షేర్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారైతే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా అయితే తప్పకుండా వస్తాయి. ఇక్కడైతే మేమైతే కూడా ఇలా మొత్తం అందరం కూడా కూర్చున్నామండి. ఇక స్టేజి మీద ఈరోజు ఇద్దరు జంటలు కూర్చొని భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజనైతే ప్రారంభించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు కూర్చొని వాళ్ళకు అంటే వీళ్ళు అయినప్పుడు రోజులు కూర్చొని ఇలా మేమైతే మంచిగా నవరాత్రులను అయితే జరుపుకుంటామండి. ఇంకా ఇలా స్వామివారికి ప్రసాదాలు అయితే నైవేద్యం సమర్పయామి అని నైవేద్యాన్ని అయితే చూపిస్తున్నారు చక్కగా. ఇక్కడ పిల్లలు చూడండి ఎంతో కోలాహలంగా పాటనైతే పాడారు. తను పాట అయితే చాలా చక్కగా పాడిందండి. ఇలా మిగతా పిల్లలు కూడా చాలా బాగా పాడారు. కాకపోతే కాపీరైట్స్ పడడం వల్ల కొన్నివి వాయిస్ అయితే తీసేయాల్సి వస్తుందండి. అందుకే నేను ఇలా కాపీరైట్ రాని వాయిస్ అయితే పెడుతున్నాను. ఇక్కడ ఇంకా స్వామివారికి మహా నైవేద్యంగా ఇక్కడ ఏమేం చేశారంటే పులిహోర, పాయసము, దద్దోజనము, శనగలు, అలాగే పరమాన్నం ఇవన్నీ కూడా మహా నైవేద్యంగా స్వామివారికి అయితే ఆరగించడానికి ఇలా ప్రసాదాలు అయితే సమర్పించారండి. చూడండి చాలా చక్కగా స్వామివారికి అయితే ప్రసాదాలు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇంకా స్వామివారికి ప్రసాదం చూపించిన తర్వాత ఇలా మంగళహారిని అయితే పాడారండి. పంతులు గారు మంచిగా మంగళహారతి పాట పాడుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు పూజ చేసిన వాళ్ళు ఇలా హారతిని అయితే ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇవన్నీ కూడా మంగళహారతి అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో పాట అయితే మంచిగా పాడారండి. కాకపోతే ఆ పాటను మనము ఇక్కడైతే చూపించలేకపోతున్నాం. ఎందుకంటే పక్కన సౌండ్స్ వల్ల కాపీరైట్స్ వస్తున్నాయండి. అందుకే ఇంకా దాని తర్వాత అయితే ఇలా మహా నైవేద్యాన్ని అయితే చూడండి ఇలా సేమియా, అలాగే దద్దోజనం, శనగలు, పులిహోరాలు ఇవన్నీ కూడాను ఒక్కొక్కరికి ఇలా పిల్లలకు, పెద్దలకు అందరికీ మంచిగా ప్రసాదాలు అయితే మేమందరం కూడా పంచుకుంటామండి. అంతేకాకుండా బయట కూడా ప్రసాదాలన్నీ కూడా పంచిపెట్టి స్వామివారి ప్రసాదంగా ఇక్కడ మేమందరము కూడా మంచిగా స్వీకరిస్తామండి. దాని తర్వాత ఇంకా ఇలా ఫోటోషూట్ అయితే తీసుకున్నాము. వీళ్ళంతా కూడా మన ఫ్రెండ్స్ అండి. ఇంతేనండి ఈరోజు సెకండ్ రోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.